I have natural reasons to accuse Telugu Desam Party that they are behind this mudslinging. ఈ ప్రచారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని నేను అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నా. కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి పుకార్లు పుట్టించడం కొత్త ఏమీ కాదు. మా నాన్న వైఎస్ఆర్ గారు ఫ్యాక్షనిస్ట్ అంటూ పుకార్లు పుట్టించింది ఈ తెలుగుదేశం పార్టీయే. ఆ తర్వాత నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంత గొప్ప మనసో, ఎంత పెద్ద మనసో, ఎంత గొప్ప వ్యక్తిత్వమో లోకమంతా చూసింది. మా అన్న జగనన్న గర్విష్టి అని, కోపిష్టి అని, యాటిట్యూడ్ ఉన్నవాడని ఇలాంటి పుకార్లు పుట్టించింది కూడా తెలుగుదేశం పార్టీయే. కానీ ఆయన ఎంత సౌమ్యుడో ఈ పాదయాత్రలో కోట్ల మంది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు నా మీద ఈ పుకార్లు పుట్టిస్తుంది కూడా తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఈయనతో అఫైర్ ఉందని మాట్లాడలేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకే ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎందుకు ఖండించలేదు? చంద్రబాబు గారు ఒక అమ్మాయి మీద అలా మాట్లాడడం తప్పు అని ఎందుకు ఆపలేదు? ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పైనా సరే దాన్నే నిజంలా చూపించాలన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదా? స్వయంగా చంద్రబాబు గారే వీటిని ప్రోత్సహిస్తారు. అందుకే వాళ్ళ నాయకులు దాన్ని అనుసరిస్తారు. ఇది వాస్తవం.